ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి వెడ్డింగ్‌గా చేసుకోండి. లేకపోతే హౌస్ ఓపెనింగ్ చేసుకోండి. ఓకే. గృహప్రవేశం. ఎందుకంటే నేను ఫస్ట్ చేసింది ఇది గృహప్రవేశంగానే చేసిన. తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా బాగా సెట్ అవుతుందని ట్రై చేసిన. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! నేనైతే సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. కానీ చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటది. చాలా సూపర్‌గా అయితే ఉంటది. మెయిన్ ఏందంటే ఆ లుక్ అనేది బాగుంటది. సినిమాటిక్ లుక్ అయితే కనిపిస్తది. 3డీ యానిమేషన్ అందులో 3డీ యానిమేషన్ సూపర్‌గా అనిపిస్తుంది. దీనికి మీరు చేయాల్సింది ఒకటేందంటే ఫాంట్ యాడ్ చేసుకోండి. మీ వీడియోలో మంచి లుక్ రావాలంటే ఫాంటు, దాంతో పాటు ప్రాజెక్ట్ లింక్ కావాలి కదా! ప్రాజెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పెట్టాను. ఈ ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది తెలుగు ఫాంట్ అది డౌన్లోడ్ చేసుకోండి. సెపరేట్‌గా మీ యొక్క ఫైల్ మేనేజర్‌లో మై ఫైల్‌లో ఏదైనా ఫోల్డర్‌లో పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. క్రియేట్ దాని తర్వాత టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పైన రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్‌లోకెళ్ళి ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఫాంట్ ఇస్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ మోడల్ తీసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. మన ఫైల్ మేనేజర్‌లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోల్డర్‌లో పెట్టాను. ఆ ఫోల్డర్ నుంచి ఆ ఫాంట్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి. యాడ్ అయితే అయిపోయింది. ఓకే. ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇలాగైతే మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను కదా! ఈ ప్రాజెక్ట్ ఎలా హెల్ప్ అవుతుందంటే మీకు 1 క్లిక్‌లో అయిపోతది. ఓకేనా? పెద్ద కష్టం అసలు ఉండదు. మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతది. కొన్ని చేంజ్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతది. నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోండి ఈజీగా. కొత్త సబ్స్క్రైబర్ వచ్చినా కూడా కష్టం ఉండదు. ఓన్లీ అలర్ట్ మోషన్ యాప్ ఉంటే సరిపోతది. లేకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీకు సెండ్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఒకవేళ మీరు గృహప్రవేశం వీడియో చేద్దామని అనుకుంటే ఇక్కడ హౌస్ ఓపెనింగ్ అని ఒక వీడియో ఉంటది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్టే కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. మీకు ఇలాంటి ప్రాజెక్ట్ ఎవ్వరు ఇవ్వరు. ఓకే. చాలా అమేజింగ్ అయితే ఉంటది. స్టార్టింగ్‌లో అయితే వదిలేసేయండి. ఇది ఓం నమః శివాయ ఉంటది. సారీ ఓం నమః శివాయ కాదు. శ్రీ గణేశాయ నమః ఉంటది. సారీ. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు చెప్తాను. ఇది గృహప్రవేశం వీడియో కాబట్టి నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోండి. కొంచెం కిందికి రండి. ఇక్కడ ఈ ఏదైతే యెల్లో లేయర్ కనిపిస్తుందో 3 ఇవి టెక్స్టు. ఓకేనా? అవి కూడా గోల్డెన్‌లో ఉంటది. ఫస్ట్ అయితే మనకు మధురవారి నూతన గృహప్రవేశం ఆహ్వానం అని ఉంటది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు శుభముహూర్తం ఉంటది. ఇందులో మీ యొక్క డేట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు సారీ ఇది శుభముహూర్తం కాదు. శ్రీ సత్యనారాయణ స్వామి అది పూజ ఉంటది కదా! అది టైటిల్ సంథింగ్ రాంగ్ పెట్టేసినా మీరు చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ శుభముహూర్తం ఉంటది. దాని తర్వాత చిరునామా ఉంటది. ఓకే. దాని తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటది. ఎండింగ్‌లో సేవ్ ద డేట్ ఉంటది. ఇది చాలా అమేజింగ్ అయితే ఉంటది. చాలా సూపర్ ఉంటది. ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చూడండి. ఇది కూడా చాలా సూపర్ ఉంటది. సేమ్ ప్రాసెస్ 2 సేమే ఉంటది. ఓకేనా? ఇక్కడ చెప్తాను. ఇది కొంచెం చూడండి. పీఎన్‌జీకి అయితే కన్వర్ట్ చేసుకోండి. మీకు పీఎన్‌జీ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఫోటో రూమ్ యాప్‌లో మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి మీరు యాప్‌లో అయితే ఫోటో పెడితే ఫోటో రిమూవ్ చేస్తది. దాన్ని ఇక్కడే రీప్లేస్ పెట్టుకోవచ్చు. కింద ఫోటో ఉంది కింద. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు వాళ్ళ ఫోటో పెట్టుకోండి. చేంజ్ అయిపోయింది ఇక్కడ చూడండి. దాంతో పాటు వాళ్ళ నేమ్ కూడా పెట్టుకోండి. ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. ఎండింగ్‌లో మాత్రం డేటు అవి కొంచెం మిస్టేక్ చేయకుండా బాగా చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్రీ టెంప్లెట్ ఎవరు మీకు ఇవ్వరు. సపోర్ట్ చేయండి. జై హింద్.